భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఎర్రగుంటపల్లి వద్ద గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకు ఉండటానికి ఇల్లు లేవని, ఖాళీగా ఉన్న భూముల్లో పరదాలు వేసుకుని నివసిస్తుంటే అటవీ శాఖ అధికారులు అవి తొలగించి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని గిరిజనులు ఆందోళన బాట పట్టారు. తమకు బెడ్రూమ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, అప్పటి వరకు తాత్కాలికంగా ఇక్కడే నివాసం ఉండేలా అనుమతి ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గౌరవించాలి, చట్టవిరుద్ధంగా ఏది చేయొద్దు. మనకున్న హక్కు ఏదైతే ఉందో నిరసన హక్కు మనం ఇప్పుడు వరకు తెలియజేసాం. అది ప్రజా ఉద్యమకారులపై పారిశ్రామిక దాడులు, చరిత్ర అంతా కూడా ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ గట్టుకాడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఇళ్ల స్థలాలు కావాలనేది ఎమ్మెల్యే గారికి గతంలో కూడా తెలియపరిచాం. ఇప్పుడు మళ్ళీ కూడా తెలియపరచడానికి సిద్ధంగా ఇదైతే కొద్దిగా సెలవులు వచ్చాయని ఆగిపోయాం. కాబట్టి మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పేదవాళ్ళకి. మా ఇళ్ల స్థలాల గురించి మేము ఇది చేస్తామంటే ఇది ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. దయచేసి మాకందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత పై అధికారులు